అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ షణ్ముఖ్ గారు అయితే స్టూడియోలో ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. పోసాని కృష్ణమురళి హుటాహుటిన మొన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. నిన్న రాజంపేట కోర్టులో హాజరుపరచడం జరిగింది. తర్వాత రాజంపేట సబ్ జైలుకి రిమాండ్కి పంపించినారు. అసలు ఈ కేసుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి టేకప్ చేశారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి భార్య అయినటువంటి కుసుమలత కాల్ చేశారు. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. అయితే రాజపేట సబ్ జైల్లో పోసాని కృష్ణమురళికి 2261 అనే ఖైదీ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబరింగ్ పైన సోషల్ మీడియాలో రకరకాల చక్కర్లు కొడుతోంది. అసలు దీనిపైన ఏ విధంగా విశ్లేషిస్తారు? ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గారికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో పరామర్శ చేశారో, మరి పోసాని కృష్ణమురళి గారు ఏం పాపం చేశారో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే నేను తిట్టాను, ఆయన కళ్ళలో ఆనందం చూడడం కోసమే నేను తిట్టాను అని చెప్పేసి ఎస్పీ గారు ఎదుట ఏదో పశ్చాత్తాప పడ్డారు అని చెప్పేసి కొన్ని పేపర్లలో కథనాలు రావడం జరిగింది. పేపర్లో కథనాలు రావడం జరిగింది అనేది మీరు విశ్లేషణ ఉండొచ్చు కాక, కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏమన్నారంటే పోసాని కృష్ణమురళి నోరు తెరిస్తే జగన్ పని అవుట్ అని చెప్పి ఉన్న పళ్ళంగా పోసాని కృష్ణమురళి భార్యని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి అమ్మ నీకు మేము ఉన్నామని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి ఇప్పుడు మంచిగా చేసుకున్నట్టుగా యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా పరామర్శ చేయరండి. అల్లాటప్ప వారికి ఎవరికి పరామర్శ చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి పరామర్శ చేశారు అంటే, ఎక్కడ పోసాని కృష్ణమురళి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను చేశాను, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే నేను ఆ విధంగా తిట్టాల్సి వచ్చిందని ఎక్కడ వాంగ్మూలం ఇచ్చేస్తాడో అటు జడ్జి ఎదురుగా ఇటు పోలీసుల యొక్క విచారణలో భాగంగా అని చెప్పేసి వెంబడే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి నేను చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళంతా వస్తున్నారు మీ దగ్గరికి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి గత కొన్ని కేసుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏ కేసులు టేకప్ చేసినా కూడా ఆ కేసుకు సంబంధించిన ఎవరైతే ముద్దాయి ఉంటారో వాళ్ళు రిమాండ్కు పోవడం అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఆయన యొక్క లాలో పెద్దగా అంత ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి లాయర్ కాదు అని చెప్పేసి కూడా ఆయన టేకప్ చేసిన కేసులో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు రిమాండ్కు పోతానే ఉన్నారు. మరి బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా ఈయన నమ్మి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అప్పచెప్పారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అదంతా ఏందనేది ఆల్రెడీ కోర్టులో ఉంది, మనం కూడా మాట్లాడకూడదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రిమాండ్కి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కూడా పోసాని కృష్ణమురళి కూడా పాపం బయట నమస్కారం పెడుతూ ఒక పశ్చాత్తాప ముఖంతో అనవసరంగా నేను చంద్రబాబు గారిని తిట్టానే, అనవసరంగా నేను నారా లోకేష్ గారిని తిట్టానే, అనవసరంగా నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టానే, కుటుంబ సభ్యుల్ని తిట్టానే, ఏందబ్బా నా పరిస్థితి చివరి దశలు ఇలా తయారైపోయింది, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన అంటూ నేను జైలు చూసే పరిస్థితి నెలకొంది ఈరోజు అని చెప్పేసి తనలో ఒక విపరీతమైనటువంటి భావోద్వేగము పశ్చాత్తాపము జైలుకి వెళ్ళే టైంలో కనపడింది అని చెప్పేసి పేపర్లో కూడా కథనాలు రావడం జరిగింది. మరి ఆయనకు కేటాయించినటువంటి నెంబరు 2261. ఒకసారి టోటల్ ఏంటి ఎంత వస్తుంది? 4 1 6 10 11. ఓ రే 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 రే. అంటే నేనేమంటున్నానంటే విధివశాత్తు ఆ 11 అనేది ఒక ఎమోషన్గా మారిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరికి ఏది వచ్చినా కూడా అది 11 నెంబర్గానే మారేటువంటి పరిస్థితి నెలకొంది. సముద్రంలో సుడిగుండం వస్తే మొత్తం తిరిగి తిరిగి అది ఎట్లయితే ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా కూడినా 23 అయినా ఆ రోజు అయితే అసెంబ్లీ సాక్షిగా ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ ఈరోజు అదే 11 అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రచారం చేసినా చేయకపోయినా 11 అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఇప్పుడు 11 అనేది ఒక ఎమోషన్ అనేది చెప్పవచ్చా లేదా? పోసాని కృష్ణమురళి గారి విషయంలో కూడా 11 రావడం అనేది ఇది దేవుడి స్క్రిప్టా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ అని ప్రపంచం అంతా తిరిగి 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 ఆ 11 కాడికి వచ్చి చేరుతున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఎవరు చూసినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పృథ్వీరాజు గారు కూడా ఏ ఆడియో ఫంక్షన్లో అయినా ఎక్కడ ఉన్నా ఆయన పాపం గత 5 ఏళ్లలో పడినటువంటి బాధలు భరించలేక అది తలుచుకుంటేనే వారిని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీని అవహేళన చేసే విధంగా 11 అని చెప్పేసి ఆయన ఏకంగా పాటలే పాడేస్తున్నారు. ఇంకంటే ఆయన అంత ఫ్రస్ట్రేట్ అయినాడు, మనసులో ఉండే బాధ బయటికి చెప్తే తప్ప ఆయన బాధలు. నాకు తెలిసి పోసాని కృష్ణమురళి గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, కొడాలి నాని గారు కానీ, తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీకి పార్టీని వెళ్ళిన తర్వాతే ఒక బీప్ సౌండ్ స్పోక్స్ పర్సన్స్గా తయారయ్యారు తప్ప నిజంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రోజా గారిని చూడండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొడాల నాని గారిని చూడండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారిని చూడండి, లేదా న్యూట్రల్గా ఉన్నప్పుడు ఈ పోసాని కృష్ణమురళి గారిని చూడవచ్చు. ఒక 7 ఏళ్ల ముందు ఇదే పోసాని కృష్ణమురళి గారు గతంలో ప్రజారాజ్యంలో చేరి చిరంజీవి గారి గురించి ఎన్నెన్నో చెప్పా. ఈరోజు అదే చిరంజీవి గారి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవహేళన చేశాడు.
అసలు ఏ విధంగా కుటుంబ సభ్యులను చేత్కరించాడు. ఆయనే ఒకవైపు ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడడం కోసమే మేము ఇదంతా చేశామని చెప్పేసి ఎస్పీ దిట్టు కూడా నేను చెప్పాను, వాంగ్మూలం ఇచ్చాడన్నట్టు కథనాలు కూడా రావడం జరిగింది. ఈనాడు పేపర్లో రావడం జరిగింది, ఎలాగో సాక్షి పేపర్లో రాదనుకోండి. సో మరి ఇప్పుడు మీరు చెప్పండి, 2261 ఒకవైపు ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లాకే జైలుకు తరలించడము, రైల్వే కోడ్కు సంబంధించిన జడ్జి తీర్పు ఇవ్వడము, రాజంపేట సబ్ జైలుకు తరలించడము. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి దగ్గరే కదా, కడప జిల్లా అంటే దగ్గరే, బెంగళూరు నుంచి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి గారి తాత అయినటువంటి రాజారెడ్డి ఇదే కడప జిల్లాలోని రాజంపేట దగ్గర మీరు చెప్పిన రైల్వే కోర్టు ఏదైతే ఉన్నదో ఆ పరిధిలో ఈ గనులు ఉన్నాయండి, ముగ్గు గనులు మంగంపేట దగ్గర, అక్కడి నుంచే వీళ్ళ జీవితం ప్రారంభించారు. సాక్షాత్తు పోసాని కృష్ణమురళి ఆ కాళ్ళ దగ్గరనే ఉన్నాడు అక్కడ. మరి ఇప్పటికైనా పోసాని కృష్ణమురళి గారు మారతారా లేదా అనేది ఆయన మన విచక్షణ జ్ఞానానికి వదిలేయాలి. ఈ వయసులో మీరు ఎవరో కళ్ళలో ఆనందం చూడడం కోసము మీ యొక్క నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మరి ఆ సామెతలన్నీ మీకు గుర్తున్నాయో లేదో తెలియదు కానీ మరి ఇంట్లో ఆడవారు ఏం పాపం చేశారంటే వాళ్ళు ఈ పొద్దు ఎంత టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి, మీ పిల్లలు పడే టెన్షన్లు అంతా, మీ బంధువులు పడే టెన్షన్ అంతా అనవసరం కదా ఇవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు, మరి మీ పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వస్తున్నారు, హ్యాపీగా పరామర్శ చేస్తున్నారు, ఒక 2 గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హడావిడి చేస్తున్నారు. ఆ హడావిడి చేసిన తర్వాత మళ్ళీ బాయ్ టాటా అన్నట్టుగా ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి మీ పరిస్థితి ఏంది ఈరోజు? నేను అనేది ఏమంటున్నానంటే విమర్శలు చేయండి, సత్విమర్శలు, పాలసీల పట్ల, విధి విధానపరమైన నిర్ణయాల మీద మాత్రం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదు, ప్రజలకు ఎంత మేర చేకూర్చాయి, ఏ నియోజకవర్గంలో ప్రజలు అసంతృప్తి ఉంది, ఇవన్నీ పెట్టండి, తప్పు లేదు. ఎప్పటికి నెరవేర్చే ఛాన్స్ ఉంది అని. కుటుంబ సభ్యుల జోలికి ఎందుకండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులే, వాళ్ళు మహిళలే, వాళ్ళు కూడా గౌరవించడం. ఏ రోజైనా ఇన్ని వీడియోలు మనం చేసి ఉంటాము, ఏ రోజైనా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం జరిగిందా? అది పద్ధతి కాదు. మనం రాయలసీమ వాళ్ళం, ముందుగా మహిళల జోలికి పోకూడదనేది మన నినాదం. ఏదున్నా రాజకీయంగా పోట్లాడాలి తప్ప ఇలా చేయడం అనేది ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి వేదికగా మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వారు తెలుసుకుంటారని ఆశిస్తూ, కోరుకుంటూ, మీకు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి రాజకీయంగా చేయండి, విమర్శలు చేయండి, సద్విమర్శలు. ఒకవేళ చేసి ఉండొచ్చు కాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడైనా పర్సనల్ అటాక్ చేశాడేమో, ఎవరైనా ఆడవారి గురించి మాట్లాడాడేమో అని గూగుల్లోను యూట్యూబ్లోను ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న కనీసం 0.2% కూడా నాకు కనిపించలేదండి. ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా విమర్శలు చేశాడు కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల, ఇంకా అట్లా పోతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెనటువంటి శర్మిలా గారికి కూడా ఒక రకంగా అన్నగా ఆమె ఇబ్బందులు పడినప్పుడు ఫోన్ చేసి నేను ఉన్నానమ్మా అని చెప్పి కూడా భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మరి అంత దిగజారేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అంత అవసరం ఏముందండి? ఆయన చూడాల్సినటువంటి జీవితం అంతా చూసేశాడు, ఇంకేముంది? మరి ఆయన్ని, ఆయన భార్యని, ఆయన బిడ్డల్ని, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన, డిప్యూటీ సీఎం పొజిషన్లో. ఇంతకంటే ఏం కావాలి? సినిమాలో సక్సెస్ అయ్యాడు, రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు, ఇంకేం కావాలి? నాకు డబ్బు మీద ఆశ లేదు అంటున్నాడు, ఇంకేమి? కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా నా విన్నపం ఏంటంటే దయ ఉంచి మీరు విమర్శలు చేయండి, పాలసీల పట్ల, సూపర్ 6 లేకపోతే ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చిందో అవి అమలు కాకపోతే బలంగా ప్రశ్నించండి. ఇంకా మీరు బలంగా ప్రశ్నించాలంటే మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మనండి, మాట్లాడమనండి. ఎవరు కాదన్నారు? ప్రజలు కూడా హర్షిస్తారు. పోరాడాడబ్బా జగన్మోహన్ రెడ్డి గారు, ఓటమి కుదేలు అయినా కూడా తట్టుకొని నిలబడినాడు దమ్ముగా, ధైర్యంగా అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటారు. ఎందుకు మీరు ఇలా ప్రతిదీ కౌంటర్గా బూతులు తిట్టడం అనేదంటే అది ఒక కొత్త విష సంస్కృతిని మనం తేవడం తప్ప దాంట్లో ఇంతకు మించి ఏం లాభం లేదైతే చెప్పచ్చు. ధన్యవాదాలండి. నమస్తే.